ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 22వ సర్గ. సీత కఠినోక్తులు విన్న రావణుడికి కోపం వచ్చింది. కాని కోపాన్ని అదుపు చేసుకుని నవ్వుతూనే భయంకరంగా బెదిరించాడు. స్త్రీలను బుజ్జగిస్తూ పోతే పురుషుడు వాళ్లకు లొంగిపోతాడు. లాలనగా మాట్లాడిన కొద్దీ స్త్రీలు ఆ పురుషుణ్ణి తిరస్కరిస్తారు. దారి తప్పే గుర్రాలను సారథి లొంగదీసినట్లు నీ మీది కామం నా కోపాన్ని అణిచివేస్తోంది. వామః కామో మనుష్యాణాం యస్మిన్ కిల నిబధ్యతే జనే తస్మిన్ స్త్వనుక్రోశః స్నేహశ్చ కిల జాయతే. అసలు కామం ఎప్పుడూ ప్రతికూలమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎవరి మీద కామం ఉంటుందో వాళ్ల మీద జాలి, స్నేహం పెరుగుతాయి. వాళ్లు అప్రియంగా ప్రవర్తించినా సర్దుకోవడం అలవాటవుతుంది. సుందరి, రాముడు కపట వనవాసం చేస్తున్నాడు. అతడి మీద అవసరం లేని ఆసక్తి పెంచుకుని ఎదురుగా ఉన్న నన్ను తృణీకరిస్తున్నావు. నువ్వు చేస్తున్న ఈ పనికి నీకు భయంకరమైన మరణదండన విధించాలి. పరుషాణీహ వాక్యాని యాని యాని బ్రవీషి మాం తేషు తేషు వధోయుక్తః తవ మైథిలి దారుణః. నువ్వు మాట్లాడిన ఒక్కొక్క పరుషవాక్యానికి నిన్ను ఒక్కొక్కసారి క్రూరంగా వధించాలి. కాని నీ మీద కలిగిన జాలి, స్నేహం నిన్ను శిక్షించనివ్వకుండా నన్ను బంధించి వేస్తున్నాయి. నేను నీకిచ్చిన గడువులో ఇంకా 2 నెలలు మిగిలి ఉన్నాయి. అంతవరకు నీ జోలికి రాను. తతశయనమారోహ మమత్వం వరవర్ణిని. ఆ గడువు దాటేలోగా నీ అంత నువ్వు వచ్చి నా పక్కలో చేరాలి. ఈలోగా నన్ను భర్తగా అంగీకరించకపోతే 2 నెలల తరువాత మమత్వాం ప్రాతరాశార్థమాలభంతే మహానసే. నిన్ను వంటశాలకు తీసుకుపోయి చంపి వండి నాకు ఉదయపు భోజనంగా వడ్డిస్తారు. ఓష్ఠ ప్రకారైరపరా వక్త్రనేత్రైస్తథాపరాః సీతామాశ్వాసయామాసు తర్జితాం తేన రక్షసా. రావణుడి బెదిరింపులు విని అతడితో వచ్చిన దేవగంధర్వ కన్యలు సీతపై జాలితో దుఃఖించారు. నిశ్శబ్దంగా పెదవులు కదుపుతూనూ, తలలు ఆడించి సంజ్ఞలు చేస్తూనూ, కళ్లతోనూ ఆ స్త్రీలు సీతను ఓదార్చారు. సీత అంత భయపడుతూనూ, అంత దుఃఖంలోనూ, అంత దైన్యంలోనూ వృత్త శౌండీర్య గర్వితం పాతివ్రత్య బలంతో దర్పం ఉట్టిపడేలా సమాధానం చెప్పింది. రావణ, నీ ప్రవర్తన చాలా నీచమైనది. సత్పురుషులు నిరసించేది, లోకులు నిందించేది. నీ మేలు కోరి నీ ఈ ప్రవర్తనను అడ్డుకోగలవారు ఎవరూ లేరని తేలిపోయింది. నేను ధర్మాత్ముడైన రాముని భార్యను. దురాత్ముడివైన నువ్వు తప్పితే ముల్లోకాలలోనూ ఎవ్వడూ నన్ను మనస్సులో కూడా కోరుకోడు. రాక్షసాధమా, అమిత తేజోవంతుడైన రాముడి భార్యను నాతో ఇటువంటి మాటలు మాట్లాడి మహాపరాధం చేశావు. ఇక నువ్వు ఎక్కడకు వెళ్ళినా ఈ అపరాధం నుంచి తప్పించుకోలేవు. యథా దృప్తశ్చ మాతంగః శశశ్చ సహితౌ వనే తథా ద్విరదవద్రామః త్వం నీచ శశవత్ స్మృతః. నువ్వు రాముడితో తలపడడం చెవుల పిల్లి మదపుటేనుగుతో తలపడ్డంలా ఉంటుంది. ఆ పోల్చడం విని రావణుడు తనను ఏనుగుతో పోలుస్తోందనుకుంటాడేమోనని వివరిస్తోంది. త్వం నీచ శశవత్ స్మృతః. నీచుడా, నువ్వు చెవుల పిల్లివి. తథా ద్విరదవద్రామః. రాముడు మదగజం. సముద్ర మధ్యంలో ఉన్న ఈ నగరంలో నీ మాట కాదనని అనుచరుల మధ్య కూర్చుని రాముణ్ణి నిందిస్తున్నావు. అతడి కంటపడడానికి మాత్రం భయపడుతున్నావు. దుష్టుడా, దుర్బుద్ధితో నన్ను చూస్తున్న నీ వికృత నేత్రాలు ఇంకా ఎందుకు రాలిపడ్డం లేదో తెలియదు. మహాత్ముడు దశరథ మహారాజుకు కోడల్ని, ధర్మాత్ముడైన రాముడికి ప్రియసతిని అయిన నన్ను గురించి ఇలా మాట్లాడినందుకు నీ నాలుక ఎందుకు తెగిపడడం లేదో తెలియదు. అసందేశాత్తు రామస్య తపసశ్చానుపాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హ తేజసా. నువ్వు చేసిన పనులకు నిన్ను నిలువునా భస్మం చెయ్యాలి. నేనే నిన్ను భస్మం చేయగలను. కాని రాముడి గురించి తపస్సు చేస్తున్నాను కనుక, రాముడి అనుజ్ఞ లేదు కనుక నువ్వింకా ప్రాణాలతో ఉన్నావు. శూరుడివని, కుబేరుడి సోదరుడివని ప్రగల్భాలు పలుకుతున్నావు. నువ్వు శూరుడివే అయితే రాముణ్ణి దూరంగా తీసుకుని పోయి నిస్సహాయంగా ఉన్న నన్ను ఎలా అపహరించావు? రాముడికి తెలిసి నన్ను అపహరించడం సాధ్యం కాదు గనుక వీరుడిలా కాకుండా ఒక దొంగలా నన్ను అపహరించి తెచ్చావు. అతడి కన్ను కప్పి నన్ను అపహరించి నీ మృత్యువును నువ్వే కోరి తెచ్చుకున్నావు. విధిస్తవ వధార్థాయ విహితో నాత్ర సంశయః.
విధి నీ మరణం కోసమే ఈ పని చేయించింది. ఇందులో ఏమీ అనుమానం లేదు. రావణుడు కోపాన్ని అణుచుకోలేకపోయాడు. అతడి కళ్ళు ఎర్రబడ్డాయి. క్రూరమైన ఆ కళ్ళు పెద్దవి చేసి ఆమెను చూశాడు. నల్లని మేఘంలా ఉన్న ఆ రాక్షసుడికి కోపంతో కళ్ళు నాలుగా ఎర్రని మంటల్లా అయ్యాయి. ఎత్తైన కిరీటం, ఎర్రటి కుండలాలు, విచిత్రమైన మాలలు, చందనపు పూతలు, ఎర్రటి వస్త్రం ధరించి ఉన్నాడు. కథాకథనంలో వాల్మీకి మహర్షి కౌశలం ఇక్కడ గమనించాలి. అశోకవనంలో ప్రవేశించినప్పుడు అతడు తెల్లగా, మథించిన అమృతపు నురుగంత తెల్లగా ఉన్న వస్త్రం ధరించాడని చెప్పారు. ఇప్పుడు ఎర్రటి వస్త్రం ధరించాడని చెప్తున్నారు. అతడి కళ్ళలోని ఎరుపు వస్త్రాలపై ప్రతిఫలించి అవి ఎర్రగా కనబడుతున్నాయని ఉద్దేశం. అంటే అంత కోపం వచ్చిందన్నమాట. పుటం పెట్టి శుద్ధి చేసిన బంగారపు బాహుపుర్లు ధరించాడు. ఆ అలంకారాలతో కల్పవృక్షంలా మూర్తీభవించిన వసంతంలా ఉండవలసిన అతడు శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర. శ్మశానంలో ఉన్న మంటపం ఎంత అలంకరించినా ఎలా భయంకరంగా ఉంటుందో అలా భయంకరంగా ఉన్నాడు. కోపంతో బుసకొడుతూ, సీత, ఏమాత్రం నీతి లేనివాడు, నిర్ధనుడు ఆ రాముడు నీకు ఇష్టమయ్యాడా? సకల భోగభాగ్యాలు సమకూరుస్తానన్న నేను ఏమీ కాకుండా పోయానా? నిన్ను ఇప్పుడే వధిస్తా అన్నాడు. వికృత రూపాలతో ఆమె చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలను పిలిచాడు. వారంతా అతడి ముందు వినయంగా నిలబడ్డారు. వారికి క్రూరమైన ఆదేశాలు ఇచ్చాడు. మీరంతా కలిసి ప్రయత్నించి ఈ సీత వెంటనే నాకు వశమయ్యేలా చేయండి. సామ దాన భేదోపాయాలు గాని, అవసరమైతే దండోపాయం గాని ప్రయోగించండి. అనులోమ ప్రతిలోమ కార్యాల వల్ల లొంగదీయండి. ఈమె నాకు లొంగాలి, లొంగి తీరాలి. అలా ఆజ్ఞాపిస్తూనే కోపం పట్టలేక సీత వైపు వెళ్లబోతుంటే ధాన్యమాలిని అనే రాక్షస స్త్రీ అతన్ని అడ్డుకుని కౌగలించుకొని నచ్చచెప్పింది. మహారాజా, నిన్నే కోరుకుంటున్న నాతో క్రీడించు, ఆనందించు. దీనంగా ఏడుస్తున్న ఈ మానవకాంత నీకేం సుఖమిస్తుంది? నీ వంటి వాడి ప్రేమ పొందడానికైనా యోగ్యత ఉండాలి. నీ బాహుబలం చేత సంపాదించిన దివ్య భోగాలు అనుభవించే యోగం ఈమె నుదుట బ్రహ్మ రాయలేదు. అకామాం కామయానస్య శరీరముపతప్యతే ఇచ్ఛంతీం కామయానస్య ప్రీతిర్భవతి శోభనా. ఏ పురుషుడికైనా తనను ప్రేమించని స్త్రీ పట్ల ప్రేమను పెంచుకుంటే తాపమే మిగులుతుంది. తనను వలచి వచ్చిన స్త్రీని పొందితేనే ఆనందం కలుగుతుంది. రావణుడు ఆమె మాటలకు సంతోషించి నవ్వుతూ అంతఃపురానికి వెళ్ళాడు. స్వస్తి.